హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. రెసిపీ చూసేద్దాం. ఐటమ్స్ వచ్చేసి పన్నీర్, క్యాబేజ్, క్యాప్సికమ్, టొమాటో, క్యారెట్, ఆనియన్ అండ్ కుకుంబర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ముందుగా బటర్ కొంచెం తీసుకొని నేను పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. స్మాష్ చేసుకోవాలి పన్నీర్ని పూర్తిగా. స్మాష్ చేసిన పన్నీర్ని ఇలా కొంచెం బటర్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్, తర్వాత క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేసి కొద్దిగా ఫ్రై చేసి తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి సన్నగా తురిమేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువగా ఏమీ చిల్లీ పేస్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది స్పైసీనెస్ కోసం. లేదంటే అస్సలే వద్దనుకుంటే మొత్తం స్కిప్ చేయొచ్చు. ఇక్కడ వెజిటేబుల్స్ బాగానే కుక్ అయిపోయాయి. సో సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్, వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవాలి. సో కుకుంబర్ని మనము డైరెక్ట్గానే మిక్స్ చేసుకోవాలండి, దీన్ని ఆయిల్లో ఫ్రై చేయకూడదు. సో ఇలా అన్ని ఐటమ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ క్రంచీగానే కుక్ అవ్వాలండి, మొత్తం మెత్తగా అయిపోకూడదు కుక్ చేసేటప్పుడు. సో ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. సార్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని కలిపేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేస్తే మనకి ఆ క్రంచీనెస్ తెలీదు రోల్ చేసినప్పుడు. సో ఇక్కడ మెయిన్ చపాతీలో మనం రోల్ చేస్తాం కాబట్టి మనకు ఆ క్రంచీనెస్ తెలియాలి. డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సలాడ్గా కూడా తీసుకోవచ్చు చపాతీ అవాయిడ్ చేసి. ఇలా బాగా మిక్స్ చేశాక ఒక చపాతీ తీసుకోవాలి, వేడివేడి చపాతీ. దాని మీద కొంచెం బటర్ అప్లై చేసుకోండి. తర్వాత మయోనైజ్ నేను ఒక స్పూన్ తీసుకొని అప్లై చేసుకున్నాను. ఒక స్పూన్ సాస్, టొమాటో సాస్ కూడా తీసుకొని అప్లై చేసుకోవాలి. సో సాసెస్ అప్లై చేయడం అయిపోయాక వెజిటేబుల్ సలాడ్ తీసుకొని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళు వద్దనుకుంటే సాసెస్ అవాయిడ్ చేయొచ్చు. సాస్ లేకుండా డైరెక్ట్గా ఇలా సలాడ్ పెట్టుకొని తినేయచ్చు. సో ఇలా సలాడ్ అంతా చపాతీలో పెట్టేసుకున్నాక దీన్ని రోల్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, మా పిల్లలు కూడా బాగా తిన్నారు. సో ఈ రోల్ని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, ఈవినింగ్ స్నాక్గా ఈజీగా చేసుకొని తినేయచ్చు. సో ఇలా కట్ చేస్తున్నాను. ఏదైనా తినాలనిపిస్తే మనకి చూడ్డానికి బాగా అనిపించాలి కదా. సో రోల్ని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నాం మేము. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ you will get the notification when I upload new video. Thank you for watching.